జీవితంలో ఈ డాన్స్ తప్ప ఏమీ లేదు. ఎదుటి పురుషోత్తం గారి భార్యను చూడు, ఒంటి నిండా బంగారం వేసుకొని తిరుగుతుంది. నాకేమి కాకి బంగారం తప్ప ఏమీ లేదు. ఆవిడ రోజు బంగారం వేసుకొని నా కళ్ళ ముందు తిరుగుతుంటే నాకు నిద్ర పట్టట్లేదు, ఆకలి వేయట్లేదు. ఇంట్లో ఉన్న మగుడిని సరిగ్గా చూసుకోరు కానీ పక్కింటి ఆవిడ ఏం వేసుకుంది, ఎదురింటి ఆవిడ ఏం వేసుకుంది చూస్తారు ఎందుకే? ఎంత చెట్టుకు అంత గాలి ఉంటది. ప్రపంచంలో ఇన్ని చెట్లున్నా ఏరుకోరి ఈ చెట్టు నీడికొచ్చి చేరని చూడు. నాది బుద్ధి తక్కువ. ఏమైంది కృపాకర్? ఏం చెప్పమంటావు దయాకర్? 10 సంవత్సరాల నుంచి దాని క్యారెక్టరైజేషన్ ఏంటో నాకు అర్థం కావటం లేదు. కృపాకర్, అల్లం బెల్లం తినడానికి ఉపయోగపడేది, అది పదార్థం. మన పెళ్ళం మనల్నే తింటుంది, అదే యథార్థం. అదే యథార్థం. పార్థాయ ప్రతిబోధితాం. అందరి కాపురాలు బాగానే ఉన్నాయి, మన కాపురాలు ఏంటి దయాకర్ ఇలా ఉన్నాయి? ఎవరి కాపురాలు బాగాలేవు కృపాకర్. అందరిది అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్మెంట్. నేను దాంతో అడ్జస్ట్మెంట్ అవ్వలేను దయాకర్. బయటికి వెళ్ళి హ్యాపీగా బతుకుతా నేను. కృపాకర్, సంసారం అనేది ట్రైన్ ప్రయాణం లాంటిది. నీకు పెళ్ళాం నచ్చినా నచ్చకపోయినా నువ్వు ప్రయాణం చేయాలి. వెళ్తున్న ట్రైన్ లోంచి నువ్వు దూకలేవు, వెళ్తున్న సంసారంలోంచి మధ్యలో దిగలేవు. నేను దిగిపోతాను దయాకర్, దాంతో నేను ప్రయాణం చేయలేను. అలసిపోయాను దయాకర్, అలసిపోయాను. కృపాకర్, చాలా మంది మగాళ్ళు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఆఫీస్ లో పని చేసి అలసిపోయి ఇంటికి వచ్చి మనసులో కోరిక ఉన్నా బాడీలో ఓపిక లేక గురక పెట్టుకొని పడుకునే వాళ్ళు ప్రపంచంలో ఎంత మంది ఉన్నారో తెలుసా కృపాకర్? ఎంతమంది? మనతో కలిసి 92 కోట్ల మంది. ఇంత జ్ఞానం నీకెలా తెలుసు దయాకర్? 1,00,000 పుస్తకాలు ఒక గూగుల్ తో సమానం. 1,00,000 గూగుల్ ఒక పెళ్ళాంతో సమానం. 1,00,000 గూగుల్ ఒక పెళ్ళాంతో సమానం. వాళ్ళలో అంత సబ్జెక్ట్ ఉందా? పెద్ద సబ్జెక్టే ఉంటది, మామూలు సబ్జెక్ట్ ఉంటది వాళ్ళ దగ్గర. కుమార్, బ్యాగ్ తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావు? పులితో అయినా కలిసి ఉండొచ్చేమో గానీ పెళ్ళంతో కలిసి ఉండదు దయాకర్. అందుకే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతున్నా. కుమార్, మగాళ్ళకు కోపం వచ్చిందనుకో బయటికి వెళ్తాం, ఆకలేసింది అనుకో ఇంటికి వెళ్తాం. కానీ ఆడది ఎక్కడికి వెళ్ళదు. ఎందుకో తెలుసా? ఈడు ఎక్కడ తిరిగినా చివరికి ఇంటికే వస్తాడని దాని నమ్మకం. నా మాట విని ఇంటికెళ్ళు. ఎలా వెళ్ళమంటావు దయాకర్? మా కాలనీలో ప్రతి మగాడు తలెత్తుకొని తిరుగుతున్నాడు, నేను మాత్రం తల దించుకొని తిరుగుతున్నా. ఐరన్ చొక్కా వేసుకున్న ప్రతి వాడు ఐరన్ మ్యాన్ కాదు కుమార్, ఐరన్ మ్యాన్ కాదు కుమార్. ఆ చొక్కా వెనక నలిగిన నరాలు ఎన్నో ఉన్నాయి, చెతికిన మనుషులు ఎన్నో ఉన్నాయి, ఆ చిరునవ్వు వెనకాల ఎన్నో బాధలు ఉన్నాయి. బలైపోయిన బతుకులు ఎన్నో ఉన్నాయి కుమార్. నా మాటలు అర్థమైతే వెనకెళ్ళు, అర్థం కాకపోతే అలాగే వెళ్ళు. వద్దులే, వెనక్కి వెళ్తా. మంచి పని చేస్తా. దయాకర్, ఈ పిల్లలు మనం మార్చలేమా? అసాధ్యమైన వాటి గురించి ఆలోచించు. తల మీద ఉన్న 4 ఎంట్రికలు రాల్చుకోకు కృపాకర్. మనం బయట ప్రపంచానికే భర్తలం, లోపల ప్రపంచానికి మనం బానిసలం. నీ మాటల్లో ఏదో ప్రశాంతత ఉంది. ఒక్క 4 రోజులు నీ ఇంట్లో నీతో ఉంటాను. నేనేవో మూలను ఉంటున్నా, నువ్వు నాతో ఉన్నావు అనుకో నీతో పాటు నన్ను కూడా బయటికి వేస్తుంది. సార్, కరెంట్ బిల్ ఎంత వచ్చింది? వచ్చిందంటే మొత్తం కరెంట్ బిల్లు. బంగారం, అరగంటలో ఇంటికి వచ్చేస్తా. కొత్తగా పెళ్ళైందా? అవును సార్, పిల్ల అనేది గొప్ప అనుభూతి సార్. ఆ బూతు గురించి మాట్లాడుకుంటున్నాం అరగంట నుంచి. ప్రపంచం కొత్త కనబడుతుందా? అవును సార్. ప్రపంచంలో పెళ్ళంత ఎవరు కనబడలేదుగా? అవును సార్. కృపాకర్, మొదట్లో మనకు కూడా అలానే కనబడింది కదా? అవునవును అవునవును. నేను సంతోషంగా చెప్తుంటే ఈయనేంటి సార్ అవునవును అని నీరసంగా చెప్తాడు? కొన్నిటికి మనుషులు సమాధానం చెప్పరు. కాలం సమాధానం చెప్తావేంటి సార్? ఏదేదో మాట్లాడుతున్నారు. ముందు తెలుస్తుందిలే. హలో బంగారం, ఇంటికి వచ్చేస్తా. నువ్వేంటి ఇలా మారిపోయావు? ఆ రోజు మీరు కాలవే సమాధానం చెప్పుద్ది అన్నారు, కానీ ఆ రోజు నాకు సమాధానం చెప్పుంటే నేను కొంచెమైనా జాగ్రత్త పడేవాడిని కదా సార్. మందు మత్తులో ఉన్నవాడికి మందుతో జాగ్రత్త, పెళ్ళం మత్తులో ఉన్నవాడికి పెళ్ళంతో జాగ్రత్త అంటే ఎవడైనా వింటాడా? ఆ మత్తు దిగిన తర్వాతే కాలం సమాధానం చెప్పిందా? ట్వస్ట్ని పెట్టి మరీ చెప్పింది సార్, ట్వస్ట్ని పెట్టి మరీ చెప్పింది సార్. చూడు మాలాగే భార్య బాధితుడా. ఒకప్పుడు ఒక ఇంట్లోంచి ఆర్తనాదం వినబడితే అత్త కోడల్ని టార్చర్ పెట్టడమో, కోడలు అత్తని టార్చర్ పెట్టడమో జరిగేది. ఈ రోజు ఒక ఇంట్లోంచి ఆర్తనాదం వినబడింది అనుకో, ఖచ్చితంగా పెళ్ళాం భర్తని టార్చర్ పెడుతుందనే అర్థం. షాకింగ్ కొత్త కదా, మెల్లగా అలవాటు అవుతుంది. లేపో
ఇది నేను ఎత్తను దీన్ని నేను ఎత్తను. ఈ ఆత్మనాదాలకు చరమగీత పాడే అవకాశం లేదా? పొద్దున్న లేచి మనం సుప్రభాతం పాడుకోవడం తప్ప ఏ గీతాలు పాడుకోలేము. ఎందుకు దయాకర్? ఎందుకంటే తలుపు చాటున ఉన్న ఆడదాన్ని మనమే బయటికి రండి బయటికి రండి బయటికి రండి బయటికి తెచ్చాం. ఆ గ్యాప్ లో వాళ్ళు మనం లోపల లాగేసి తలుపేసేసారు. అవును దయాకర్, మొత్తం వాళ్ళే అయిపోయారు. ఏంటి మిద్దరేదో మాట్లాడుకుంటున్నారు? నా పెళ్ళం గురించి నేను గొప్పగా చెప్తున్నాను, వాడి పెళ్ళం గురించి వాడు గొప్పగా చెప్తున్నాడు. మీరు మా గురించి గొప్పగా చెప్తున్నారా? అయినా ప్రపంచంలో ఏ మొగుడు పెళ్ళాం గురించి గొప్పగా చెప్పడు. ఆ విషయం మాకు తెలీదా ఏంటి? అయినా ఇంతవరకు చేసిన షూపాలు చాలే గానీ కర్రీ పాయింట్కి వెళ్ళి కర్రీస్ పట్టరాపో. చూసావు కృపాకర్, కూరగాయల షాప్కి వెళ్ళి కూరగాయలు తెచ్చేవాళ్ళు. ఇప్పట్లో మగాళ్ళు కర్రీ పాయింట్కి వెళ్ళి కర్రీలు తెస్తున్నారు. నేను కూడా 3 పూట్లు కర్రీ పాయింట్ లో కర్రీలే తింటున్నాను. గ్యాస్ ట్రబుల్ కూడా తెచ్చుకున్నాను. నేను ప్రభుత్వానికి ఒకటే మనవి చేస్తున్నాను, సాంఘిక శాస్త్రం సామాన్య శాస్త్రం పెట్టినట్టు పెళ్ళాం శాస్త్రం అనేది ఒకటి పెట్టండి. ఈ సబ్జెక్ట్ అందుబాటులో లేక చాలా మంది సన్యాసి అయిపోతున్నారు, సంకనాకిపోతున్నారు. చాలా కట్టింగ్లు ఉన్నారా నీలో? భావితరాలని కాపాడాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. రాత్రి 9 అవుతుంది, ఇంక ఇంట్లోకి రారా? దయాకర్ నేను వెళ్తాను. బాగలంతా బాధపడి రాత్రి బ్లాక్ అయిపోతే ఏం చేయమాడుతుంది రా మగజాతి. ఏమైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం. దయాకర్ నేను వెళ్తాను. మారరు సార్ వీళ్ళకి ఎంత చెప్పినా మారరు సార్. ఏముద్రా పెళ్ళం దగ్గర ఏముద్రా? రాత్రి అంతా బయటే ఉంటావా? లోపలికి వచ్చేది ఏమైనా ఉందా? ఎందుకుంటారు బయట? వాళ్ళు లోపలికి వెళ్ళినప్పుడు నేను కూడా లోపడే వస్తా. వాడికొక న్యాయం నాకొక న్యాయమా? లోపల వస్తా. పద. నవ్వుతూ బతకాలిరా తమ్ముడు, నవ్వుతూ సావాలిరా. ఈ సాంగ్ లాగే మన లైఫ్ కూడా మందుతో బతకాలిరా, మందుతోనే చావాలిరా. నీ నోట్ల మన్ను వయ్యా. మన డబ్బులతో తాగితే కిక్ ఉండదండి, అందుకే నేను ఈ దగ్గర జాయిన్ అయ్యా. అయ్యారు అబ్బా గుడ్ మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్ అండి. అరే హెడ్ ఎక్ ఉంది, ఓ కప్పు విస్కీ, 2 ఐస్ క్యూబ్స్. మందు తాగొద్దండి. అక్కడ అర్థం ఉంది, అందులో ఒకడు ఉంటాడు, అక్కడ చెప్పేసిరా. అక్కడ వెళ్ళినా నేనే కనపడతాను కదండి. నీకే చెప్పారు అది. పనికి మాలిన అయినా తాగొద్దండి మందు. పట్రా మంది ఫస్ట్. ఏరా అయ్యా, ఎంత ముందు ఎక్కడ పని చేసావు? వైన్ షాప్ లో అండి. దానికి ముందు బార్ షాప్ లో. దానికి ముందు కిరాణా కొట్లో. అదేంటారుగా? అప్పటికి నాకు మందు అలవాటు లేదండి. ఏంటి మందు తాగొద్దండి. ఉండవే, ఆగండి, మందు ఆగండి. అరే మొత్తం మీరు తాగిస్తే నాకేంటండి? నీకేం తెలుసు నా బాధలు? ఆ బాధలు దిగమింకో తాగుతున్నాను రా మందు. మీకేంటండి బాధలు? నా బాధ నీకు చెప్పిన అర్థం అవుతారా? ఎక్కడికి వెళ్తున్నారా? చెప్తే అర్థం కాదంటున్నారు. కూర్చో చెప్తాను. ఈ రోజు నా పెళ్లి రోజురా. హ్యాపీగా తాగొచ్చు కదండి. మా ఆవిడ కూడా ఈ రోజే లేచిపోయిందిరా కరెక్ట్ గా. ఎలాగండి? నీకు ముందు పనుడు ఉండేవాడు, వాడితో లేచిపోయిందిరా. అరే మిస్ అయిపోయానండి. ఏ నేను జాయిన్ అవ్వాల్సింది ముందు. ఏంట్రా మల్లెపూల స్మెల్ వస్తుంది? పక్కన ఎవరో కిరాయికి వచ్చారండి. వాళ్ళకి మన పెళ్ళి 1 year. అవునండి, ఫస్ట్ యానివర్సరీ. నీకేం గిఫ్ట్ కావాలో కోరుకో. నాకు గిఫ్ట్ అంటున్నారా? ఏం కావాలో కోరుకో. అందుకేనండి ఈ రాష్ట్రంలో అమ్మాయిలందరూ సుధీర్ లాంటి మొగుడు కావాలి, సుధీర్ లాంటి మొగుడు కావాలనుకుంటున్నారు. ఏమండి నేను అడిగింది ఇస్తారా? ఏదడితే అది ఇస్తానే. బంగారు ఉంగరం ఇవ్వరా? నా రేంజ్ పెద్దది కోరుకోవే, చిన్నదేంటి? ఏమండి రవ్వల నెక్లెస్ ఇస్తారా? రవ్వ నెక్లెస్ ఏంటి? మన రేంజ్ ఏంటి? నాకు వడ్డానం చేయిస్తారా? నా మూడు పోయింది, గిఫ్ట్ లేదేం లేదు. ఏదో ఒకటి మీరే ఇవ్వండి. నేనే చాక్లెట్ తీసుకో. నీ నోట్ల మన్ను వయ్యా. ఇదేంటండి? లేకపోతే నా గిఫ్ట్లు కరెక్ట్ కడగదు, అందుకే నెక్స్ట్ ఇయర్ గట్టి ప్లాన్ చేయి. చిప్పమొహం బుద్ధి వనించుకోలేదు. సేఫ్ దరిద్రుడా. ఏం చేస్తున్నావే? మీకు ఐఫోన్ ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చా, క్యాన్సిల్ చేస్తున్నా. ఎందుకే? రమ్మని చెప్పు, తీసుకుంటా. బలేదానివే. మీరే కదండి వద్దన్నారు. లేదు తీసుకోరా, నీకెందుకు? అయితే కార్డు ఇవ్వండి. కార్డు దేనికి? అబ్బా పుణ్యానికి ఇస్తాడు ఐఫోన్. కార్డు గీ కొద్దా డబ్బులు ఇవ్వదు దానికి. నా కార్డుతో తీసి నాకు ఇస్తారా? టీ పట్రా. ఏమండి ఏమైంది? చాయ్ చేయి పోయి పడి కాలిందండి. చాయ్ చేయి మీద ఎందుకు? పొయ్యి మీద ఉండొచ్చుగా. కూర్చో. మీ పంచులు ఆపండి. ఆ అరుపులేంటి? కేవుమనే పక్కింట్లో అండి. ఏమైంది కనుకోనరా? ఏమైందండి? ఏం లేదే, మా పెళ్లి రోజు వాళ్ళ. ఆహా అందుక కేకలు. చెయ్యి కాలింది అందుకు.
అలా పెళ్లి రోజు అంటండి టీ చేయి మీద కరెక్ట్ గా టీ చేయి మీద పడి చేయి కాలింది. వాళ్ళు పెళ్లి రోజా? టీ పడి చేయి కాలిందా? కుడి చేయి ఎడం చేయా? కుడి చేయా? అదేంట్రా సేమ్ లాస్ట్ ఇయర్ నా లైఫ్ లో కూడా అంతే. నా పెళ్లి రోజు నాడే మా ఆవిడ కుడి చేయి కాలింది, అది టీ పడి. మళ్ళీ సౌండ్ అంటే ఒకసారి సార్ ఏమైంది సార్? కాలు జారి పడిపోయింది కింద. ఏమైందిరా? అలా ఆవిడ కాలు జారి పడిపోయిందంట సార్. సేమ్ మీ అమ్మ కూడా అంటారా కాలు జారి పడిపోయిందిరా? దీన్నే ప్యారల్ లైఫ్ అంటారా? అంటే నా లైఫ్ లో ఏం జరిగిందో వాళ్ళ లైఫ్ లో అదే జరుగుతుంది. కాకపోతే నాకు 1 year ముందే జరిగింది, ఆడికి ఇప్పుడు జరుగుతుంది. ఒక నిమిషం ఎప్పుడే వస్తాను. ఏమండి బర్ణాలు కావాలి కదా? మీ ఆవిడ చేయి కాలింది కదా? అవును. మీ మ్యారేజ్ డే కదా? అవును. మీ పనోడు చెప్పాడా? కాదు, దీన్నే ప్యారల్ లైఫ్ అంటారు. ప్యారలల్ లైఫా? అంటే నా లైఫ్ లో ఏం జరిగిందో నీ లైఫ్ లో అదే జరుగుతుంది. ఊరుకొడతారా బొక్కలో ప్యారల్ లైఫ్ గెలిపి నేనే నమ్మను. మావిడ వస్తుంది. నాకు తెలిసి మీ ఆవిడ భుజం మీద బల్లి పడి ఉంటది. మొక్కబడాలే ఏంటి ఎందుకు వస్తున్నావు? పైనుంచి బల్లి పడిందండి. బల్లి పడిందా? ఏంటంటే చెప్పినట్టు జరుగుతుంది. గురుగారు యాస్టీస్ బలి పడిందండి. దీన్ని ప్యారల్ లైఫ్ నువ్వు నమ్మాలి. లేదు సార్, నేను ఏదో 4 ఏళ్ళు చెప్తే నమ్మేస్తావా ఏంటి? పక్కా జరుగుతుంది. చూడు నా లైఫ్ లో ఏం జరుగుతుంది నీ లైఫ్ అదే జరుగుతుంది. ఏం అవసరం, మేము చూసుకుంటాం, మాకు అవసరం లేదు. ఏంటి నువ్వు కాల్ జరి పడ్డా కదా? అవును. ఇదే ప్యారల్ లైఫ్ అంటే. నాకు కూడా సేమ్ ఇదే జరిగింది. ఏంటి సార్ మీరు చెప్తుంటే బాగుంది కానీ భయం వేస్తుందండి. భయం వేయడం ఏంట్రా, నేను చెప్పేది నిజమే. ఏమేంటి సార్ చెప్పండి. సేమ్ ఇదే మ్యారేజ్ ఉన్నాడు మా ఆవిడ జంప్ అయిపోయింది. అంటే ఇప్పుడు మా ఆవిడ కూడా లేచిపోద్ది అంటారా ఏంటి? పక్కాగా నమ్మ కదా. కూర్చో. ఇది లవ్ మ్యారేజేనా? లవ్ మ్యారేజ్ సార్. నాది లవ్ మ్యారేజ్. అయితే ఫస్ట్ మీరు కలిసింది ఎక్కడ? సినీమాక్స్ పార్కింగ్ లో కాదు? సార్ కరెక్టే. 3 టికెట్లు కొన్నారు ఇద్దరు కలిపి. అవును. కక్కుర్తి పడి ఒకటి బ్లాక్ లో అమ్ముకున్నా వెళ్ళి. అవును. దాని తర్వాత అమ్మాయిని పికప్ చేసుకుని వాళ్ళ హాస్టల్ డ్రాప్ చేసావు. అవును సార్ కరెక్ట్ డ్రాప్ చేసా. ఆ అమ్మాయి పైనుంచి ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది సార్. అమ్మాయికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చావు, పక్క నుంచి వెళ్తున్న అమ్మాయి కనుగొట్టావు. సేమ్ నీది లేదు ఒకటే బుద్ధి. పనికి మాలిన అని. పెళ్లి రోజు అసలు ఏమైందో చెప్పండి. ఇప్పుడు మా ఆవిడ లేచిపోతే నా భయం మీరు రాసి చెప్పేస్తుంటే. పెళ్లి రోజు ఏం జరుగుతుందో చెప్తాను, నోట్ చేసుకో. చెప్పండి సార్. మీ ఆవిడ రొమాంటిక్ గా చూస్తూ నవ్వుతుంది అలాగా మంచం మీద కూర్చొని టీవీ ఆన్ చేసింది. అవును సార్. ఏ టీవీ చూస్తుంది? మా టీవీ చూస్తుంది సార్. మా టీవీ కాదు, ఈ టీవీ. అదే సార్, మా టీవీలో ఈ టీవీ చూస్తుంది అంటున్నా. చూస్తుందా? చూస్తుంది సార్. ఇప్పుడు సడన్ గా మేడం ఏం దూకి ఆత్మహత్య చేసుకుంటా చూడు. ఊరు కూడా సార్ బొక్క కూర్చొని చూస్తుంటే అక్కడ. నేను చెప్పింది టీవీలో. అవును సార్. సార్ నాకు ఎందుకో భయం సార్. అసలు ఎప్పుడు లేచిపోయింది, ఏం జరిగిందో తర్వాత చెప్పండి సార్, దాన్ని కాపాడుకోలేను. ఇప్పుడు మీ ఆవిడకి ఫోన్ వస్తుంది చూడు. అవును సార్, వచ్చింది సార్. నవ్వుతూ వెళ్ళి ఫోన్ తీసుకుందా? తీసుకుని సార్. అటు ఇటు చూసింది కదా? సార్. వరండాలోకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతుంది. అవును సార్, మాట్లాడుతుంది సార్. ఒక ముద్దు కూడా పెట్టింది సార్. ఇది ఐ లవ్ యూ చెప్పింది కదా? ఐ లవ్ యూ చెప్పేస్తాను సార్. ఎవరితో మాట్లాడుతున్నావు అంటే అమ్మ అని చెప్తా చూడు. ఒక్క నిమిషం సార్, టెస్ట్ చేద్దాం. ఏమే ఎవరితో మాట్లాడుతున్నావు? అమ్మండి. ఒకసారి పోనీ. కలిసిందా? కలనట్లేదు సార్. అమ్మనే ఉంది కదా సార్ అక్కడ. అప్పుడు నా ఫోన్ కూడా అమ్మాయి ఉంది. ఈయనకి అసలు ఎప్పుడు లేచిపోయిందో చెప్పండి సార్. ఇప్పుడు ఇంటికి కొరియర్ బాయ్ వస్తాడు చూడకూడదు. కొరియర్ బాయ్? మేడం కొరియర్. అమ్మగారు పరిగెట్టుకొని వెళ్తాడు దగ్గరికి. పరిగెట్టుకొని ఆల్మోస్ట్ అలాగే వెళ్ళింది సార్. వాళ్ళిద్దరు అలా మాట్లాడుకునే ఉంటున్నారు. అవును సార్, మాట్లాడుతున్నారు సార్. ఇక్కడ నేను చెప్పలేను ఇంకా. ఒక్క నిమిషం సార్. పిచ్చి కుక్క కరిచిందా? కొరియర్ బాయ్ తెలిసిపోతావునా? కొరియర్ బాయ్ తెలిసిపోతాను. ఎవరు పంపించాడు కొరియర్? ఎవరితో పంపించావే? ఏం సార్ మీరు ఆడపిల్ల పట్టుకుని వెళ్తారు? అరే ముసలోడా నీకెందుకు కరెక్ట్ గా చెప్పండి సార్. ఎప్పుడు లేచిపోతే అది చెప్పండి సార్. నా కళ్ళలో కలిపెట్టి చూడు. చూస్తున్నా సార్. ఇప్పుడు మీ ఆవిడ సూట్ కేసు తీస్తా చూడు. ఇటు చూడాలి సార్. అక్కడికి వెళ్ళి చూడు. సూట్ కేసు తీసిందా? తీసింది సార్. చెప్పే కదా మన ఇద్దరిది ప్యారల్ లైఫ్ సేమ్ విగ్ అని. బొంగులో విగ్గు కాదు సార్. ఏమి చెప్పండి సార్. బట్టలు సత్తుంది కదా? అవును, ప్యాక్ చేస్తుంది సార్. ఇంకా చెప్పడానికి ఏముంది? నాకు అర్థం సార్. ఒక్క నిమిషం. ఏంటి బట్టలు ప్యాక్ చేస్తున్నావు? ఎవరితో లేచిపోవడానికి? ఎవరితో వెళ్తున్నావు? అమ్మాయిని పట్టుకొని కొడతారు. నీకేంట్రా నా పెళ్ళని కొడితే? వినరా ఇక సార్ మొత్తం సెట్ చేసే సార్. సూట్ కేసు కూడా లోపల పెట్టేస్తుంది. ఇంకెక్కడికి వెళ్ళదు సార్. అది ఇప్పుడు సడన్ గా ఒకసారి కరెంట్ పోద్ది. సార్ కరెంట్ పోయింది సార్. అయితే మీ ఇంట్లో జనరేటర్ ఉందా? ఉంది సార్. ఇలా ఆన్ చేసుకో. ఒక్క నిమిషం. అమ్మయ్యా ఆన్ చేసే సార్. అంతే, పనుడితో జంప్ అయిపోయింది. మా ఇంట్లో పనులు లేడుగా? మా ఇంట్లో ఉన్నాడుగా. ముందే చెప్పొచ్చు కదా సార్. ప్యారలల్ లైఫ్ రా, మనం ఏం మార్చలేము. దా ఇద్దరు లైఫ్ ఒకలా జరుగుతుంది. ఇద్దరు సేమ్ బ్రాండ్. ఇప్పుడు ఏం చేయాలి సార్? కిందకి వెళ్ళిపోతే రష్మి డైలాగ్ అడుగుతుంది మనల్ని. అరే రామప్రసాద్, ఈ స్కిట్ లో శ్రీను లేడు. ఈ స్కిట్ లో యాక్టింగ్ వచ్చాడు మాత్రమే చేయాలి. మరి సుధీర్ చేస్తున్నాడు. ఓవర్ యాక్టింగ్ వచ్చాడు ఒకటి కావాలి. మరి నీ పరిస్థితి ఏంటి? టాలెంటెడ్ ఉన్నాడు, కంపల్సరీ చేయాలి. అందుకే సన్నీ ఉన్నాడా? సన్నీ కాదు, నేను. దా పడింది ఇద్దరికి. దా